నేను అరుణానందగిరి, అక్కడ రామచిలుక, ఇక్కడ రామచిలుక. అక్కడ చూడండి, అబ్బా క్షణాలు వెళ్ళిపోయినాయి. అయితే ఇంకొక చిత్రం ఏం జరిగిందంటే, నేను డోర్ తీసేసప్పటికి ఇక్కడ నైవేద్యం తినే పిట్ట జాంపండు తింటుంది, అది కూడా ఎగిరిపోయింది. పిట్టలన్నీ నన్ను చూసేసరికి ఈరోజు చిన్న అలికిడైనా కానీ వెళ్ళిపోతాయి, అందుకని సైలెంట్గా షూట్ చేస్తా. ఇక చూడండి పూలన్నీ ఎట్లా ఉన్నాయో, కొంచెం లైట్గా అయినట్టు అనిపిస్తుంది కలరు. చిట్టి పిట్ట చూడండి, అది ఎట్లా అది చిన్న పిట్ట అది. ఇక ఇట్లా ఉంది. మరి మన ఇంటి దగ్గర అయితే సరే, ఇక ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుందాం, మళ్ళీ వెళ్దాం. చూడండి, అది నైవేద్యం తినే పిట్టనే, ఇక మళ్ళీ వచ్చి తింటూనే ఉంటాయి. కాకపోతే చిన్న అలికిడి కూడా కావద్దు వాటికి, చిన్న అలికిడి అయినా కానీ వెళ్ళిపోతాయి, అందుకని సైలెంట్గా చూడాల్సిందే. అంటే పాలు రెడీ అయిపోయినాయి, పాలు పక్కకు పెట్టేసుకుందాం. ఇక మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉప్మా చేస్తుంది ఈరోజు అయితే. ఇక రోజు ఒకటి చేయాల్సిందే, మనకు తప్పది. కాకపోతే ఒక్కొక్క రోజు ఒకటి, ఇక ఎన్ని చేసినా ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్పం కూడా వేస్తున్నా కదా ఈ మధ్య. అయితే మా వారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు తెచ్చుకుంటారు కదా, అప్పుడు ఊతప్పం తెచ్చుకోవడం చూసి ఇక అక్కడ తెచ్చుకునేది ఎందుకు, ఇక్కడ వేస్తే అయిపోతుంది అని అది కూడా స్టార్ట్ చేసిన కదా. ఏం లేదు, అదే బేస్, కానీ డిజైన్ మారేసరికి కండ్లో అట్రాక్ట్ చేస్తాయి కదా. సరే, ఇక ఇప్పుడు ఉప్మా వేసుకుందాం. మరి చూడండి, మరి మన ఉప్మా స్టార్ట్ చేసుకుందాం. ఒక్కొక్కసారి అస్సలు టైం ఉండదు, ఆగం 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 చేస్తూనే ఉంటాం. ఇక అట్లా ఉంటుంది మరి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాయి ఈరోజు. జనరల్గా అయితే పూజలు ఉన్నప్పుడు అయ్యా, ఈరోజు అయితే వేసిన తర్వాత ఇక పల్లీలు చిటిచిట అంటున్నాయి, అట్లా అంటే ఫ్రై అయినట్టే అర్థం. ఇప్పుడు ఇవి వేసుకోవచ్చు. అయితే మా వారు వాకింగ్ నుండి వచ్చిన తర్వాతనే నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉంటా. ఆ లోపల పూజ ఇటు వేసుకొని తన టైం షెడ్యూల్ చెప్తారు రాగానే, దాన్ని బట్టి మన బ్రేక్ఫాస్ట్ చేసే స్టైలే మారుతుంది. ఎందుకంటే ఇక అర్జెంట్ ఉందంటే మనం నూడిల్స్ చేసే వాళ్ళు చేస్తారు చూసిందా, ఇంట్లో తీసి అందులో వేసుడు, అందులో ఇంగ్లీష్ ఏమేం చేస్తుండ్రో మనకే అర్థం కాదు, అట్లా అవుతుంది పరిస్థితి. ఓకే, నేను 10 వరకు వెళ్తా అంటే ఇక కూల్గా చేసుకోవచ్చు. అట్లాంటప్పుడే మనకి ఏదైనా షూట్ చేయమని ఈ మధ్య యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది ప్రతిదీ కూడా. మీరు షార్ట్స్ కూడా కనబడేటట్టు పెట్టండి అని ప్రతిదీ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. నేర్చుకునుడు మనకు నేర్చుకుంటూ పోతూనే ఉంటుంది. కానీ ప్రతిరోజు షూట్ చేసుడు అంటే వీలు కాదు కదా. అట్లా ఎప్పుడన్నా వీలైనప్పుడు వచ్చేటివే మన షార్ట్స్. అది రీసెంట్గా మనకు చెప్తూ ఉంటుంది యూట్యూబ్ ప్రతిసారి కూడా, అట్లా ట్రై చేయండి అంటే ఇంకా అట్లా కూడా ట్రై చేస్తున్నాం. మరి ఇక చూద్దాం. ఇక చూడండి, అన్నీ ఫ్రై అవుతున్నాయి. అర్జెంట్ ఉందంటే ఇక ఇంట్లో దిశాంట్లో వేయడం, ఇక్కడ నుండి అక్కడ గందరగోళం అట్లా ఉంటుంది. వచ్చుడితోటే టైం చెప్తారు. ఇక చూడండి, మన డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఈరోజు లేవడంతో నైవేద్యం తినే పిట్ట జాంపండు తింటుంది. నీళ్ళు రెడీ అవుతున్నాయి ఉప్మా కోసం. కరివేపాకు కూడా వేసుకుంటాం. అయితే ఇలా కొత్తిమీర వేస్తే నచ్చది, ఎందుకు అని చూడండి. రవ్వ కొలిచి పెట్టిన ఫస్టే వేసేద్దాం. ఒక్కరికి ఒక గ్లాస్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే చెప్తున్నా నేనైతే. చూడండి, సాల్ట్ కూడా వేసేయాలి, లేదా ఉప్పు వచ్చింది. నీళ్ళు బాయిల్ అయితేనే చూడండి. ఇక నీళ్ళు వేసి మూత పెట్టినామంటే 5 నిమిషాలల్లో సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మన ఉప్మా సూపర్గా రెడీ అయిపోతుంది. మీకు కొలత అంటే ఒక గ్లాస్ రవ్వ వేసుకుంటే 1.5 వాటర్ వేసుకోండి. మెత్తగా కొంచెం మెత్తగా తినే వాళ్ళు ఉంటారు కదా, అట్లా అయితే 2 గ్లాసులు వేసుకోండి, మీ ఇష్టం. పొడి పొడిగా రావాలంటే 1.5 వేయాలి, కొంచెం ముద్దగా రావాలంటే 2 వేసుకోవాలి. ఇక
ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి ఇందులో. చిమ్నీ సౌండ్ తోటి వశం కాదు. ఇక వాటర్ వేసేద్దాం. ఈ వాటర్ కూడా మరీ బాగా బాయిల్ కావద్దు. బాయిల్ అయితే ఇంట్లో పోసినప్పుడు ఇట్లా పైకి చిట్లుతా ఉంటాయి. అందుకని గోరువెచ్చకుండా పర్వాలేదు మనకు. కొందరు పోపుల్ని వాటర్ వేసి రవ్వ వేస్తారు. ఇక అది పాతకాలంలో అట్లా చేసేటోళ్ళు. ఇక నేనైతే ఇప్పుడు ఈజీగా అవడానికి ఇట్లా స్టార్ట్ చేసిన, మరి ఇదే కంటిన్యూ అవుతుంది. మంచిగా ఉంటుంది ఉండడు కూడా. 5 minutes తర్వాత సర్వ్ చేసుకుందాం. మరి టీ పెట్టిన బ్రేక్ఫాస్ట్ చేద్దాం అండి. నేను అరుణాన్న దగ్గర ఇక ఈరోజు మరి మన వంట బెండకాయ పులుసు వేస్తున్నా. ఇక ఈ గిన్నెలు చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇంట్లోనే వేస్తున్నా. అయితే స్టీల్ కుక్వేర్ తెచ్చినాక ఇక ఇంట్లో చూపిస్తలేరు కదా. కాకపోతే టేస్ట్ పరంగా చూస్తే ఇంట్లో అయితేనే బాగుంటుంది. అందుకని మళ్ళీ ఇంట్లో చేస్తున్నా. తినేది మనమే కాబట్టి ఇక వీడియోస్ కోసం చేస్తే మరి మేము తినాలి కదా అని అంటారు కదా పిల్లలు. అందుకని నేను వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక అట్లా అన్నిటికీ అడ్జస్ట్ అవుడే పని. మధ్య స్టోరేజ్ ప్రాబ్లం ఎక్కువ అవుట్లా ఎవ్వి సరిగా చూపించలేకపోతున్నా. ఇక కొన్నిసార్లు అయితే టోటల్గా చూపించలేము. ఇక బాగా ఇంపార్టెంట్ ఉన్న బిట్సే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే లెంత్ ఎక్కువైతే కూడా ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఇక ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. తర్వాత కొత్తిమీర, మెంతి, కరివేపాకు ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై అయితే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అయితే మాట్లాడుకుంటా కొత్తిమీర, మెంతి మొత్తం కూడా అందులోనే వేసిన. ఇక ఫ్రై కూరకు మళ్ళీ కొత్తది వేయాల్సిందే. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. ఇక ఫ్రైకును పులుసుకు రెండుకి ఒక్కసారి కట్ చేస్తాను నేను. ఇక కరివేపాకు ఫ్రెష్ ఉంది, అందుకే పులుసు కూర వేస్తున్నా, బెండకాయ పులుసు. అయితే ఓన్లీ పులుసు చేస్తే ఫ్రై లేదా అంటారు, ఫ్రై చేస్తే పులుసు లేదా అంటారు. అందుకని అది ఇది చేసినామంటే ఇక ఏ లొల్లి ఉండదు. అట్లా మళ్ళీ వర్షాకాలం పులుసు కూరలు ఎక్కువ తినాలనిపించదు. కాకపోతే ఇంకా కాంబినేషన్గా ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసి మూత పెడదాం. ఈ లోపల మళ్ళీ చింతపండు రసం కూడా తీసుకుంటే ఇక బాగుంటుంది. అయితే ఇంట్లో ధనియాల పొడి కూడా వేసుకుంటారు కొందరు. ఇక అది ఇష్టం. ఇక్కడ మనకు పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉంటున్నాయి, అందుకని నేను ఒకటే వేస్తాను. మూత పెడదాం. మూత పెట్టి ఇవి మగ్గుతూ ఉంటే ఈ లోపల చింతపండు రసం తీసుకొని వస్తా. ఆల్రెడీ బియ్యము కడిగి పెట్టి చింతపండు ఒకవేళ పులుసు అయ్యేది ఉంటే ముందుగానే తెలుస్తాయి కదా, చింతపండు నానబెట్టి నేను ఏదన్నా వినడం స్టార్ట్ చేస్తా. కానీ కొన్ని అస్సలు షూట్ చేసుడే మర్చిపోతాం. ఇప్పటిదాకా అమ్మ వచ్చింది, షూట్ చేసుడే మర్చిపోయినా ఉంటుంది. అసలు చూపించేదండి వాళ్ళు మర్చిపోతా ఒక్కొక్కసారి. ఇంకా మన కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇక మర్చిపోతా. అట్లా పండు రసం రెడీగా అయింది. ఇది చూడండి, చూడండి బెండకాయలు మంచిగా మగ్గిపోయినాయి. అయితే ఈ మధ్య ఎక్కువ మనకు నాన్ వెజ్ తినడం చాలా ఎక్కువైంది. తర్వాత డీప్ ఫ్రైలు ఇవే ఆరోగ్యానికి నష్టం చేసేటి, కాకపోతే అవే పాపులర్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు కూడా డైట్లో భాగంగానే మనం రోజు వంటల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాన్ వెజ్ ఎక్కువ తిన్నారనుకుంటే తెల్లవారి వాటిని బయటకు పంపే మార్గాలు కూడా మనమే ఆలోచించాలి. పులుసు కూరలు, ఫైబర్ ఎక్కువ ఉండేటి ఇట్లాంటి వంట చేసినట్టయితే కంపల్సరీ తింటారు. ఎందుకంటే నేను నాన్ వెజ్ తోటి తిన్నారు కాబట్టి ఈరోజు ఈ బెండకాయలాగా జిగురు ఉంటుంది, ఇది లోపల శుద్ధి కార్యక్రమానికి మంచిగా తోడ్పడుతుంది. అట్లాంటివి ఆలోచించి చేయాలి. టమాటా రసం చేయడం అట్లాంటివి తెల్లవారి కంపల్సరీ. సాంబార్ లాంటివి అన్ని కూరగాయ ముక్కలు వేసి చేస్తాం కదా, ఇవన్నీ తిన్నప్పుడు ఏమైతే తెల్లారి మోషన్ అనేది ఫ్రీగా అవడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇది మనం లైఫ్లో నేర్చుకునే ఇవన్నీ నేను చదివి చెప్పడానికి డైటీషియన్ కాదు. ఇక అట్లాంటి డిగ్రీలు ఏవి లేవు కాబట్టి నిజ జీవితంలో
నిజ జీవితంలో మనము ఎట్లా ఫాలో అయితే ఏం చేయాలి అనేది నేను చెప్తున్నా. అట్లా కొన్ని చెప్పాలంటే మనకు ఒక అర్హత ఉండాలి కదా. ఇది గృహిణి అనే అర్హత. అది కూడా అన్ని పనులు స్వయంగా మనం చేసినప్పుడు, మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తే దాన్ని చెప్పగలుగుతాం. ఇంకా పిల్లలకు కూడా సరే, ఇక వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నాన్ వెజ్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై ఇట్లాంటివి చేస్తే మంచిగా సంబరపడుకుంటుంది తింటారు. కానీ తెల్లవారి చూడండి డల్లుగా ఉంటారు. కడుపులు ఉన్నది మొత్తం బయటకు వెళ్ళినప్పుడే వాళ్ళు మళ్ళీ ఆకలి అంటారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఈ బయటకు వెళ్ళడానికి మనం మంచిగా చూసుకోవాలని చెప్తే వాళ్ళు ఏం నేర్చుకోరు. కాకపోతే ఆహారంలోనే మనం తేడా చేయాలి కంపల్సరీ. ఇప్పుడు బెండకాయ జిగురు పదార్థం కదా, ఇది పులుసు కూర చేసినప్పుడు పులుసు వేసుకొని తింటే ఆటోమేటిక్గా కడుపు శుద్ధి జరుగుతుంది. ఇట్లాంటివి కూడా అవసరమే మనకు. తినడం ఎంత అవసరమో ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉండాలి జీవితంలో. అప్పుడే మన లైఫ్ సర్కిల్ ఆనందంగా సాగుతుంది. వేసేద్దాం. వంట ఎంత సింపుల్గా ఉంటే అంత మనకు అరగడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చేసేటివి ఎక్కువ రిస్క్ తీసుకొని ఆ మసాలా ఈ మసాలా అన్నీ తయారు చేసి చెయ్య. అట్లానే ఈజీగా వండుతున్నా అని టేస్ట్ లేకుండా అస్సలు ఉండదు, సూపర్ టేస్ట్ ఉంటాయి. చాలామందిని చూస్తాం కదా, అప్పుడప్పుడు గంట సేపటి నుండి పొయ్యి కాడనే ఉంటారు. వాళ్ళు ఏదో మంచి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక తిందామంటే అస్సలు టేస్ట్ ఉండదు. అట్లా కూడా ఉంటాయి. కాకపోతే ఎవరిని లైఫ్ స్టైల్ వాళ్ళని మనం ఎవరిని ఏం అనలేదు. అట్లా వండే విధానం కరెక్ట్ ఉంటే ఇంత స్పీడ్గానే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఫ్రై కూడా అవసరం లేదు, ఎందుకంటే బెండకాయలు వేసినప్పుడు వాటితో పాటు అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అంతే, అందులో వేసి ఊరుకుంటే అయిపోతుంది. ఈ బెండకాయలల్లా జిగురు పోయేదాకా ఒక 10 minutes ఇట్లా ఓపెనే ఉండాలి. మన కింద మాడుతుంది అని అనుకుంటే జాలి పెట్టుకోవచ్చు, కానీ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ రావాలి కాబట్టి ఏం జాలి పెట్టలేను. తక్కువ మంట మీద ఇట్లా వదిలిపెడతాను. ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసి అవసరం అనుకుంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉంటుంది. నాకు పులుసు కర్రీ అవుతుంది, పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసి ఇక ఇది అవుతుంది అంతే. 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం ఉంటుంది. చూడండి, రైస్ పెట్టినా పులుసు కర్రీ ఉడుకుతుంది. మనం బెండకాయ ఫ్రైలా కొద్దిగా ఉప్పు వేద్దాం, ఉప్పు కారం వేసుకుందాం, ఎందుకంటే ఇక అది జిగురు పోయే టైం అయిపోయింది. ఒక 5 minutes వదిలిపెడితే అట్లా లోపల ఉన్న జిగురు అంతా పోతుంది. ఇక ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే మంచిగా ముక్కలు మగ్గినట్టు అవుతాయి. దించే ముందు కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను రెండింటికి ఒకసారి కట్ చేస్తే, కానీ ఈరోజు ఇంకా తొందరగా లేట్ అవుతుందని ఇట్లా చేసిన. మళ్ళీ కట్ చేసి వేస్తా, బంద్ చేసేటప్పుడు వేద్దాం. చూడండి, బెండకాయ దాదాపుగా అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర వేసుకుందాం, స్టవ్ బంద్ చేసుకుందాం. మరి కలిపి మూత పెడితే ఇక అంతే సరిపోతుంది. ఆనియన్స్ చూడండి ఇట్లా అయితే ఇది మంచిగా అన్నంలో కలుపుకున్నప్పుడు మంచిగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసిన. ఇక ఇప్పుడు పులుసు కూరలా వేసేటప్పుడు కొత్తిమీర ఈ కాడలు కూడా ఉంటే కమ్మటి వాసన వస్తుంది. ఇక ఆ పులుసు కర్రీ మనం స్టవ్ బంద్ చేసినాకనే మంచి కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు అంత ఏర్పడతలేదు కదా, స్టవ్ బంద్ చేసిన తర్వాత అయితే మంచి కలర్ కనిపిస్తుంది. ఇక్కడ రైస్ ఉడుకుతుంది. ఒక్కొక్కసారి కొన్ని షూడియోస్ అస్సలు జ్ఞాపకమే ఉండేవి. ఇక ఈ పులుసు కూరలో బెల్లం వేసుడు చూపించలే నేను, అందుకని చెప్తున్నా. ఇక ఇట్లా అవుతూ ఉంటాయి, టకటక తెచ్చి అందులో వేసేస్తా. ఇక నా హడావుడి అట్లుంటుంది. అయితే అమ్మతోటి కొంచెంసేపు అర్ధగంట మాట్లాడేసరికి వంట చేసి టైం అయిపోయింది. ఇక మళ్ళీ మా వారు వస్తే
లేట్ అవుతుందని వంట స్టార్ట్ చేసినాం. ఉండగానే అసలు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. ఎట్లా ఉంటుంది జీవితం, ఎప్పుడు ఆగమాగం గందరగోళం. అంతకుముందు అయితే కుక్కరు, రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంట్లో వండుతున్నాం. అయితే అల్యూమినియం పాత్రలలో వండొద్దని ఒక సర్వే చెప్తుంది, ఒక సర్వే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు వండొద్దు అని చెప్తుంది. రకరకాలు మనం చేసే విధంగా మనం చేస్తూనే ఉంటాం. అనుకూలంగా ఉన్నప్పుడు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా. ఈ స్టీల్ గిన్నెలో వండితే మంచిదే అని అంటారు, కాకపోతే మాడుతుంది. కింద కాపర్ బాటం ఉన్నా కానీ కొంచెం మాడుతుంది. అందుకని వెంటనే జాలి పెట్టాలి. దాదాపుగా ఇంకొక 2-3 నిమిషాలల్లో అన్నం బంద్ చేస్తా, కర్రీ కూడా బంద్ చేస్తా. ఇప్పుడైతే ఒక కాల్ మాట్లాడేది. అన్ని టేబుల్ మీద సర్దినాక వీలైతే తినిస్తా, మర్చిపోతే ఇంక అంతే సంగతి.